ఆడబిడ్డల ముందుండి ఈరోజు 10 లక్షల ఎకరాల్లో ఉంది. నేను 10 నుంచి 20 లక్షల ఎకరాలకు వస్తున్నాం. నేను అందుకే చెప్పాను 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని ధైర్యంగా చెప్పానంటే దానికి కారణం డాక్రా సంఘాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఇదే సభలో మనం చూసాం 5 సంవత్సరాలు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు అధ్యక్ష. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు. ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్, తరతరాలుగా వచ్చిన భూమిది. ఆ భూమి మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు. ఒకసారి కోర్టులు పోతారు, విధులేని పరిస్థితులు ఎదుర్కొంటారు తప్ప ఎవరు రారు. అలాంటిది వాలంటరీగా వచ్చారు. వాలంటరీగా వచ్చే దిశ ₹1 ఇవ్వలేదు. మేము ఇచ్చింది ఏంటి? డెవలప్మెంట్ చేసిన తర్వాత మీకు తిరిగి ప్లాట్లు ఇస్తాం. మీరు ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్యుటీ కింద ఇస్తామని ఒక మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్, ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా మనం చూసాం. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇది. అది చేస్తే 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం, వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం. ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తే 5 సంవత్సరాలు ఆందోళన చేశారు. వీర వనితల్లాగా పోరాడారు. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే ఏమనాల పాలకుల్ని? వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. కడాన వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే భోజనం చేయడానికి కూడా హాల్ ఇవ్వనీయకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఈరోజు బతికిందంటే, ఈరోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. ఈ చరిత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా మహిళల విషయంలో చాలా, ఒక విధంగా చెప్పాలంటే పక్షపాతం అంటారా, లేకపోతే ఒక కమిట్మెంటా, ఒక సిద్ధాంతమా, దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం. 2014 నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పునిచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో 4,444 కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం. ఒక ప్రోగ్రాం కాదు అధ్యక్ష. ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం, సంక్షేమానికి నాంది పలికాం, వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్
ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నా అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, స్త్రీశక్తి రుణాలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి, సామూహిక సీమంతాలు. ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, ఏ ఆడబిడ్డైనా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు సమాజం గుర్తించాలి, కుటుంబం గుర్తించాలని కోరుకుంటారు. కొన్ని కుటుంబాల్లో అలాంటి సీమంతాలు చేయడం కూడా కలిసి రాకపోతే, వాళ్ళు చేయలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సామూహిక శ్రీమంతాలు చేసిన సందర్భం ఉంది అధ్యక్ష. దానికి నేను చాలా ఆనందపడుతున్నా, ఓసారి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నిట్లో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితి ఉంటే తల్లికి కానీ బిడ్డకు కానీ ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేసి